ప్రవీణ్ శక్తినంతా కూడదీసుకుని గట్టిగా అరవాలనుకున్నారు రంగనాథం గారు. కానీ గొంతు పెగల్లేదు. మనసులో ఉద్భవించిన అవమానం, ఆవేశం ఆయన గొంతును నొక్కేశాయి. ఎంతో కాలంగా భద్రంగా పెంచుకున్న ఆత్మాభిమానం కొరడా దెబ్బతిన్న పెద్ద పులిలా విజృంభించింది. ఆయన వదనంలో ఒక్కసారే ఉద్వేగం సముద్ర కెరటాల్లా ఉవ్వెత్తున లేచాయి. శరీరంలోని రక్తమంతా కళ్ళలో గూడు కట్టుకోవడానికి ప్రయత్నించింది. అసహ్యం, అవమానం శరత్కాల మేఘాల్లా ఆయన మనసును కప్పేశాయి. మెరుపుల ధాటికి తట్టుకోలేని గగనతలమైంది ఆయన వదనం. దాదాపు 60 సంవత్సరాల ప్రాయం ఉన్న వయసుకు సహితం లొంగని ఆయన శరీరం ఆ క్షణంలో సుడిగాలిలో కదలాడే ఎండుటాకులా వణికిపోయింది. అభిమానానికి, అవమానానికి జరుగుతున్న సంఘర్షణలో ఆయన మనస్సు చివుక్కుమంది. ప్రవీణ్ అని ఈసారి ఆయన గొంతు నుండి మెల్లగా వినపడింది. అయితే ఆ పిలుపులో ధ్వనించింది ద్వేషం కాదు, మమకారంతో నిండిన జాలి. ఉప్పెనలా వచ్చిన ఉద్రేకం అంతలోనే మాయమైంది. రక్తపాశం వాస్తవికతకు చుట్టుకుపోయి మనోసాగరాన్ని మధించింది. ఆ మథనంలో తొలుత క్రోధం అవతరించిన క్రమేపీ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనుబంధాలు వెలికివచ్చాయి. తత్ఫలితంగా రంగనాథం గారి ముఖంలో నిర్లిప్తత, నిస్సత్తువ ఏర్పడ్డాయి. రంగనాథం గారి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. అలానే కుర్చీలో కూర్చుండిపోయారు. నిశ్చలంగా ఉన్న నీటిలో పడ్డ రాయిలా ఆ ఉత్తరం ఆయన మనస్సులో ఆలోచన తరంగాలను ఉద్భవింపచేసింది. ప్రవీణ్ ఇంత పని చేస్తాడని తను కలలో కూడా అనుకోలేదు. అయినా ఇందులో ప్రవీణ్ ప్రమేయం ఎక్కువ ఉండి ఉండదు. దీనికంతటికీ కారణం అతని మామగారే. ప్రవీణ్ స్వభావం తనకు ముందు నుంచి తెలుసు. ఒక స్థిరమైన ఆలోచన, వ్యక్తిత్వం లేవు వాడికి. తనకై తాను స్వతహాగా ఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోలేని అసమర్థుడు వాడు. ఎదుటివాడు ఎంత చెబితే అంత. రామలింగయ్య స్వార్థపరుడని, పేచీకూరు మనిషిని ఎంతోమంది చెప్పగా విన్నాడు తను. కానీ 10 మందిలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న వ్యక్తి కావడం చేత అతనికి అల్లుణ్ణి చేస్తే ప్రవీణ్కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించాడు తను. అతనికి కూడా ఒక్కతే కూతురు, గ్రాడ్యుయేట్. అందానికి తోడు చదువు, సంస్కారాలున్న ఆ పిల్ల ప్రవీణ్కు సరైన జోడీ అని తను ఎంతో సంతోషించాడు. పెళ్లినాటికి ప్రవీణ్ ఇంజనీరింగ్ పాస్ అయి ఉన్నాడు. ఉద్యోగం లేదు. రామలింగయ్య తన పలుకుబడిని ఉపయోగించి సంవత్సరం లోపుగానే ఉద్యోగం వేయిస్తానని తనకు మాటిచ్చి అల్లుణ్ణి చేసుకున్నాడు. ఈ సంబంధం తన పెద్ద కొడుక్కి, కోడలికి మాత్రం ఇష్టం లేదు. చూస్తూ ఉద్యోగం కొరకు వాడిని అమ్ముకోవడం బాగాలేదు నాన్న. పైగా అల్లుడు తన ఇంటి దగ్గరే ఉండాలంటున్నారు రామలింగయ్య గారు. అంటే ఇల్లరికం అన్నమాట. ఇంతకాలం వాడిని పెంచి ఇప్పుడు ఇలా వాడిని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న అన్నాడు భూషణం. భూషణానికి తమ్ముడంటే అమితమైన ప్రేమ. ప్రవీణ్కు జన్మనిచ్చి కన్నుమూసింది పార్వతమ్మ గారు. అప్పటినుంచి భూషణమే వాడిని పెంచి పెద్ద చేశాడు. వయసులో కూడా వాళ్ళిద్దరికీ వ్యత్యాసం ఉండటం చేత తన చిన్న తమ్ముడిని ఎంతో అపురూపంగా పెంచుకున్నాడు భూషణం. తను కూడా ప్రవీణ్ బాగోగులు చూస్తున్నప్పటికీ వ్యాపార రీత్యా ఎక్కువగా ఊళ్ళ ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఎప్పుడూ ఇంటి దగ్గరే ఉండడం సాధ్యపడేది కాదు తనకు. తయారు చేసిన రోల్డ్ గోల్డ్ నగలను వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్ళి అమ్మాల్సి వచ్చేది. ఆ సమయాల్లో భూషణమే వాడికి అన్న, తల్లి, తండ్రి అన్నీ. తమ్ముడి భవిష్యత్తు కోసం భూషణం చదువును PUCతో ఆపేసి తనతో పాటు వ్యాపారంలోకి దిగాడు. తన తండ్రి ఇచ్చిన కొద్దిపాటి ఆస్తి సహాయంతో రోల్డ్ గోల్డ్ వ్యాపారం ప్రారంభించిన తను క్రమేపీ డబ్బు సంపాదించగలిగాడు. వయోభారం చేత ఊళ్ళు తిరగలేక వ్యాపారం కుంటుపడే పరిస్థితి వచ్చేసరికి భూషణం ఆదుకున్నాడు. పెద్ద చదువులు చదివి చక్కగా ఉద్యోగం చేసుకోరా, నీకు ఈ వ్యాపారం ఎందుకు అని తనంటే భూషణం వినిపించుకోలేదు. ఆ చదువులన్నీ మన ప్రవీణ్కే చెప్పించి పెద్ద ఆఫీసర్ని చేద్దాం. ఈ వయసులో మీరు వ్యాపారం చేయలేరు. అదిగాక ఈ వ్యాపారం అంటే నాకు ముందు నుంచి ఆసక్తి ఉంది అని తనకు నచ్చజెప్పి వ్యాపార రంగంలో దిగాడు భూషణం. అనుకున్నట్లుగానే ప్రవీణ్ను ఇంజనీరింగ్ చదివించాడు భూషణం. వాడు మాత్రం మేనమామ కూతురు సుజాతను పెళ్లి చేసుకున్నాడు. సుజాత కూడా ప్రవీణ్ను సొంత తమ్మునిలా చూసుకునేది. బయటకు వెళ్ళినప్పుడల్లా వెళ్ళొస్తాను వదినా అని చెప్పనిదే వెళ్ళేవాడు కాదు. ఆమె అంటే వాడికి పూజ్యభావం ఉండేది. ఎప్పుడైనా పుట్టింటికి వెళితే వదిన వచ్చే వరకు వంటలెక్క చేతుకూడు తినాల్సిందేనా అని వాపోయేవాడు. సుజాతది అమృత హృదయం. ఆమె కోడలు కావడం తనెంతో అదృష్టంగా భావించాడు. రెండో కోడలు కూడా నీలాంటి అమ్మాయి దొరికితే మా ప్రవీణ్ సుఖపడతాడమ్మా అని తనంటే ఆమె సమాధానంగా, ఆ కోడల సెలక్షన్ విషయం నాకు వదిలేయండి మామయ్య, నేను ఇదివరకే ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసి ఉంచానులే అనేది. ఆమె సెలెక్ట్ చేసిన అమ్మాయి తనకు తెలుసు.
ఆమె పిన్ని కూతురు లక్ష్మి. మనిషి బాగానే ఉంటుంది కానీ ఎక్కువగా చదువుకోలేదు. ప్రవీణ్ ఆ అమ్మాయిని చేసుకోవడానికి సుముఖంగా లేడని తనకు తెలిసినా ఆ విషయాన్ని సుజాత వద్ద బయటపెట్టలేదు తను. ఇంజనీరింగ్ కోర్సు పూర్తయిన 6 నెలలకు కాబోలు జోగినాథం రామలింగయ్య గారు అమ్మాయి సంబంధం తీసుకువచ్చాడు. ప్రవీణ్కు ఆ పిల్ల నచ్చటంతో పెళ్లి వైభవంగా జరిగిపోయింది. ఆ తరువాత 6 నెలలకే ప్రవీణ్కు పోస్టింగ్ వచ్చింది. ఆ ఉద్యోగం రావడానికి కారణం వాడి మామగారి పలుకుబడే. వాడి పెళ్లి విషయంలో తను తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపించింది. తనైతే వాడికి అంత త్వరగా ఉద్యోగం ఇప్పించగలిగేవాడా? ఆ సంగతే భూషణం దగ్గరంటే వాడు ఒప్పుకోలేదు. ఉద్యోగాలు ఇప్పించే పలుకుబడి ఆయన ఒక్కడికే ఉందా, మనం మాత్రం ఇప్పించుకోలేమా అనేవాడు వాడు. భూషణానికి ముందు నుంచి రామలింగయ్య అంటే సదభిప్రాయం లేదు. అతను చాలా పేచీకోరు వ్యక్తిని, కోర్టు మనిషిని భూషణం అనుమానం. వాడి అనుమానం నిజమే. తను పుట్టినదాదిగా ఇంతవరకు ఏనాడు కోర్టుకు వెళ్ళి ఎరగడు. తను ఎవరి దగ్గర అప్పులు చేయలేదని కాదు, అవసరమైనప్పుడల్లా అప్పులు చేసేవాడు, కానీ తను ఎప్పుడూ కోర్టు నోటీసులను పొందలేదు. అలాంటిది ఈనాడు తన రక్తం పంచుకు పుట్టిన ప్రవీణ్ తనకు కోర్టు నోటీసు ఇచ్చాడు. ఏ భగవాన్, ఏమిటి పరీక్ష? అరచేతుల్లో తలదాచుకుని ఎంతోసేపు విచారించారు రంగనాథం గారు. మావయ్య టీ తెచ్చాను అన్న సుజాత మాటలు విని తల ఎత్తారు. ఆయన ముఖంలో చోటు చేసుకున్న నైరాస్యాన్ని, ఆవేదనను గుర్తించింది సుజాత. టీ కప్పును మెల్లగా అందుకున్నారు రంగనాథం గారు. మావయ్య ఏమిటలా ఉన్నారు అని అడిగింది సుజాత. అబే ఏమీ లేదమ్మా. పద్మ ఇంకా బడి నుంచి రాలేదా అని ప్రశ్నించారు. ఇంకా రాలేదు మావయ్య, వచ్చే టైం అయింది అంది. ఆయన తన దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నారన్న సంగతిని సుజాత గ్రహించింది. కానీ రెండోసారి మళ్ళీ అడిగి ఆ విషయాన్ని తెలుసుకోవడానికి సాహసం చేయలేకపోయింది. అసలు విషయాన్ని కోడలికి తెలియజేయాలని ఉన్నా రంగనాథం గారికి ఆ విషయం చెప్పడానికి నోట మాట రాలేదు. అవును, ఏమని చెప్పగలరు? ప్రవీణ్ తన వాటా ఆస్తి కోసం లాయర్ నోటీస్ ఇప్పించాడమ్మా అని చెప్పగలరా? రంగనాథం గారు హాల్లోంచి గార్డెన్లోకి వచ్చి బెంచీ మీద కూర్చున్నారు. అంతలో తాతయ్య అంటూ పద్మ పరిగెత్తుకు వచ్చింది. ఆమె వెనుకే ఎదురింటి ప్లేడర్ గారు అబ్బాయి మెల్లగా నడిచి వస్తున్నాడు. రంగనాథం గారితో, చూడు తాతయ్య, వాడు రమేష్ గులాబీ మొక్క కావాలంటున్నాడు అంది పద్మ ఆయాసపడుతూ. అంత పరిగెత్తుకుని ఎందుకు వచ్చావమ్మా? చూసావా ఎలా ఆయాసపడుతున్నావో అన్నారు. ఆ రమేష్ నాకంటే ముందు వచ్చి ఆ గులాబీ మొక్కను ఎత్తుకుపోతాడేమోనని పరుగును వచ్చేసాం తాతయ్య అంది పద్మ. పిచ్చి పిల్ల అన్నారు. అంతలో రమేష్ వచ్చాడు. తాతయ్య గారు, మా అమ్మగారు గులాబీ మొక్కను తీసుకురమ్మన్నారండి అన్నాడు. మీకిచ్చే మొక్కలు లేవు, వెళ్ళు అంది పద్మ కోపంగా రమేష్ వైపు చూస్తూ. అదేం కుదరదు, ఆ మొక్క తీసుకుందే వెళ్ళను అంటూ అంటుకట్టిన కొమ్మను చూపించాడు రమేష్. పద్మ కంటే ఎక్కువ పట్టుదలగా ఉన్నాడు రమేష్. ఇద్దరి వయసు ఇంచుమించు ఒకటే. ఈ తోట మాది, ఇందులోని మొక్కలన్నీ మావే అంది మరింత బిగ్గరగా పద్మ. రంగనాథం గారు కల్పించుకుని, తప్పమ్మా, అలా అనకూడదు. వాళ్ళకి ఆ మొక్కని ఇస్తానని మాట ఇచ్చానమ్మా. నాకు చెప్పకుండా ఎందుకు ఇస్తానన్నావు టక్కున ప్రశ్నించింది. మనకు బోలెడు మొక్కలున్నాయి కదా, ఒకటిస్తే ఏం పోతుంది చెప్పు? వాళ్ళింట్లో గులాబీ మొక్కలు లేవట, అందుకనే ఓ మొక్కను అంటుకట్టుకు వెళ్ళారు అన్నారు రంగనాథం గారు. అంటుకట్టడం అంటే ఏమిటి తాతయ్య అని అడిగింది పద్మ. గులాబీ మొక్క కొమ్మను భూమికి తగిలేటట్లు వంచి బరువు కోసం అలా రాయి పెట్టాలి, దానిపైన మట్టితో కప్పాలి, కొన్ని రోజులయ్యాక ఆ కొమ్మకు కొత్త వేళ్ళు వస్తాయమ్మా అంటూ వివరించారు. అంతలో రమేష్, దాన్ని మా అన్నయ్యే కదండి అంటుకట్టాడు అని రంగనాథం గారి వైపు తిరిగి అడిగాడు. అవును బాబు, ఈ పాటికి వేళ్ళు కూడా వచ్చేసే ఉంటాయి, తీసుకువెళదువు గాని అన్నారు. వీళ్ళే తాతయ్య, ఆ మొక్కకు రోజు నేను నీళ్లు పోసి ఎంతో అపురూపంగా పెంచుకున్నాను. నేను పెంచుకున్న మొక్కను రమేష్కి ఇవ్వటానికి వీల్లేదు పద్మ అభ్యంతరం చెప్పింది. తప్పు తల్లి, నువ్వు సత్యహరిశ్చంద్రుడి పాఠం నేర్చుకున్నావుగా అని ప్రశ్నించారు రంగనాథం గారు. అంది పద్మ. ఆ పాఠంలో నేర్చుకున్న నీతి ఏమిటి? ఆడిన మాట తప్పకూడదు. అవునా? అవును, అయితే ఏమిటి? మనం కూడా ఆడిన మాట తప్పకూడదమ్మా. వాళ్ళకి ఆ మొక్కను ఇస్తానని మాటిచ్చాను కదా, ఇప్పుడు మన మాటను నిలబెట్టుకోవాలంటే మొక్కను రమేష్ వాళ్లకు ఇవ్వాలి అని రమేష్ వైపు తిరిగి, వెళ్ళి చాకు తీసుకురావోయ్ అన్నారు. రమేష్ ఉత్సాహంగా బయటకు పరిగెత్తాడు. తాతయ్య, అయితే రమేష్కు ఆ మొక్కను ఇచ్చేస్తావా నిరుత్సాహంగా అడిగింది. అవునమ్మా అన్నారు రంగనాథం గారు. నువ్వు మంచివాడు కాదు. ఆ మొక్క కోసం నేనెంత కష్టపడ్డానో తెలుసా? రోజుకు 2-3 సార్లు పంపు దగ్గర నుంచి నీళ్లు తెచ్చిపోశాను. వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడే ఆ కొమ్మని ఇవ్వపోయావా? ఇంతకాలం ఎందుకు ఉంచావు ఉక్రోషంగా అడిగింది. కొమ్మ మొక్కగా మారాలంటే దాన్ని అంటుకట్టాలమ్మా. వేళ్లు వచ్చే వరకు తల్లి మొక్క మీద ఆధారపడుతుంది. ఆ తరువాత అది స్వతంత్రంగా బ్రతకగలుగుతుంది. ఇప్పుడేం చేస్తావు దాన్ని? ఆత్రంగా ప్రశ్నించింది.
ఓ చాకుతో కొమ్మను తల్లి మొక్క నుండి వేరు చేస్తాను అన్నారు రంగనాథం గారు. అయ్య బాబోయ్ తాతయ్య, మా మాస్టారు మొన్ననే చెప్పారు, చెట్టుకు కూడా మనలానే ప్రాణం ఉంటుందట, అది కూడా గాలిని పీల్చుకుంటుందట, అలాంటప్పుడు దాన్ని చాకుతో కోస్తే దానికి నొప్పిగా ఉండదు? పద్మ ప్రశ్నించింది. పిచ్చి తల్లి, మనిషికైనా మానుకైనా ఆ కడుపు కోత తప్పదమ్మా. పద్మ చూడకుండా కళ్ళు తుడుచుకున్నారు రంగనాథం గారు.